చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని రూపొందించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా షట్పల్లిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూడలేక మాజీ సీఎం కేసీఆర్ కు దుఃఖం వస్తోందన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్టు మండలాల్లోని భూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులు మాట వినలేదని, కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారని విమర్శించారు. 23 రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు 20 గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్లే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి, పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించి అది సాదా బైనామా కావచ్చు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, బౌండరీ విషయాలు కావచ్చు, పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు, పట్టా భూముల్లో 10 ఎకరాలుంటే ఎకరమే తప్పు పడి ఉండొచ్చు, పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు, కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడొచ్చు. గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేతైనా ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక 10 ఎకరాల సర్వే నెంబర్లో ఒక 10 గుంటల భూమిని సేకరిస్తే మిగిలిన 9 ఎకరాల 30 గుంటల భూమి అది ప్రొఫిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమని పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ పై టీపీసీ